హల్లెలూయా పాడగా ప్రభు నిన్ను కొనియాడదే అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం.
hallelujah, 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 hallelujah. We praise you, Father Lord Jesus. నీకే స్తోత్రాలు యేసయ్యా, నీకే వందనాలు యేసయ్యా, స్తుతి 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 మహిమ నీకే యేసయ్యా. Hallelujah, 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 hallelujah. We praise you, Lord Jesus, King of kings and the Lord of lords. We praise you, Father, loving Father. We praise you. Hallelujah, hallelujah, hallelujah. మనమందరం కలిసి ఆరాధిద్దాం. Hallelujah, hallelujah. We praise you, Lord Jesus. We praise you, our Father, Lord. We praise you. స్తుతి 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 మహిమ ఘనత నీకే యేసయ్యా. Hallelujah. నీకే స్తోత్రాలు యేసయ్యా ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. We praise you, Lord Jesus. We praise you, Father, Lord. నీలాంటి వారు ఇంకెవ్వరు లేరు యేసయ్యా. నీకే స్తోత్రాలు యేసయ్యా. నీ వంటి వారు ఇంకెవ్వరు లేరయ్యా. నీ ప్రేమ లాంటిది ఇంకెవ్వరు చూపరయ్యా. Hallelujah. We praise you, Father, Lord Jesus. Hallelujah, hallelujah, hallelujah. మహిమ ఘనతకు అర్పణము నీవే యేసయ్యా. Hallelujah, hallelujah, hallelujah. స్తుతి మహిమ ఘనత నీకే ప్రభువా. Hallelujah. నిన్నే ఆరాధిస్తున్నాము ప్రభువా. Hallelujah, hallelujah. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి మహిమ నీకే యేసయ్యా. We praise your Father, Lord Jesus. Yes, Lord Jesus. Father, we praise you. Loving Father, we praise you. King of kings, Lord of lords, we praise you. There is no one else like your Father, Lord Jesus. Loving Father, we praise you. Living Father, we praise you, Lord Jesus. Yesaya, ninne aaradhistunnam Yesaya. Lord Jesus, hear unto us, Lord Jesus. Hear our worship, of Father, Lord Jesus. Lord Jesus, send your Holy Spirit, Lord Jesus. Father, send the Holy Spirit. We praise you, Father, Lord Jesus. Lord of Israel, we praise you, Lord Jesus. Our Lord, we praise you, Father. Our Father, we praise you, Lord Jesus. Hallelujah, 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 hallelujah. నీకే స్తోత్రాలు యేసయ్యా. నీకే స్తోత్రాలు. రెండు చేతులపై దేవుని ఆరాధిస్తున్నాం. అందరూ రెండు చేతుల పైకి మనమందరం కలిసి ఆ దేవుని ఆరాధిద్దాం. ఉన్నత దైవమా నీకే స్తోత్రాలు యేసయ్యా. నీకే స్తోత్రాలు యేసయ్యా. స్నేహితులు మరచిపోయినా, బంధువులే విడిచిపోయినా, తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే. స్నేహితులు మరచిపోయినా, బంధువులే విడిచిపోయినా, తోడుగా నిలిచిన ప్రేమ
అతి శ్రేష్ఠుడవు నీవే యేసయ్యా, నీకే స్తోత్రాలు యేసయ్యా. నిర్దోష రక్తమైన గొర్రె పిల్లవే నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, నీకే స్తోత్రం యేసయ్యా. 10,000లో అతి శ్రేష్ఠుడవు. హల్లెలూయా, నీకే స్తోత్రాలు స్తోత్రాలు. సుందరుడు, బహు సుందరుడు అయిన దేవా నీకే స్తోత్రాలు. మా దేవా నీకే స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. అవును యేసయ్యా, స్నేహితులు మర్చిపోయిన, బంధువులు విడిచిపోయిన, తోడుగా నిలిచిన ప్రేమను నీవే యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా, నీ వంటి వారు ఇంకెవ్వరూ లేరు యేసయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, నీకే స్తోత్రాలు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా, నీకే స్తోత్రాలు యేసయ్యా. మా సహచారివే, పరిహారివే నీవే యేసయ్యా. హల్లెలూయా, నీవే యేసయ్యా. వేదనలో ఆదరించే మా ప్రియుడివే నీవే యేసయ్యా. నీ వంటి వారు ఇంకెవరు లేరయ్యా, మాకు ఎవ్వరు లేరయ్యా యేసయ్యా. నీకే స్తోత్రాలు యేసయ్యా. రోగపు పడకలో ఉన్నప్పుడు నిరీక్షణ కోల్పోయిన నన్ను తాకి స్వస్థపరిచిన దేవా నీకే స్తోత్రాలు యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిహారివే పరిహారివే యేసయ్యా, నీవే పరిహారివే యేసయ్యా. నా వ్యాధులు భరించిన యేసువే నీకే స్తోత్రాలు యేసయ్యా. నీ వంటి వారు ఇంకెవరు లేరు, నీలాంటి ప్రేమ ఇంకెక్కడ చూడలేను యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా, నీకే స్తోత్రం. నీవే మా తోడుగా నిలిచావు యేసయ్యా. నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. పరిశుద్ధుడవు నీకే స్తోత్రాలు, పరిపూర్ణుడవు నీకే స్తోత్రాలు. మహిమ ఘనత నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. మేమందరం కలిసి నిన్నే ఆరాధిస్తాం యేసయ్యా. నీవే మా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఇలాంటి వారు ఇంకెవ్వరు లేరు. హల్లెలూయా. మాకు నీవే ఉన్నావు యేసయ్యా. అవును తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి, ఆ దేవాతి దేవుడు మనల్ని స్వస్థపరిచి ఉన్నాడు. మనకి తోడుగా ఉన్న దేవుడు, ఆ దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన చేసిన మేలుని తలంచి మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయన. ఒకవేళ బలహీనతతో ఉన్నావా, ఈ రోజున నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయన. నీ గాయాలను స్వస్థపరిచే దేవుడు ఆయన. నీ రోగాల్ని స్వస్థపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. నీకు తోడుగా నిలిచే దేవుడు ఆయనే. నీ అనారోగ్యంలో నీకు తోడుగా నిలిచే దేవుడు ఆయన. నీ ఒంటరితనంలో నీకు తోడుగా నిలిచే దేవుడు ఆయన. ఆయన ఉన్నతమైన దేవుడు. ఆయన 10,000లో శ్రేష్ఠుడు. నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన దేవుని గొర్రె పిల్లగా మారిన ఆ యేసయ్యే మన పరిష్కారం. ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ, యేసయ్యా ప్రభువా, సిలువలో కార్చిన రక్తముకై గొర్రె పిల్లగా మారిన ప్రభువా, అందుకై మీకు వందనాలు తండ్రి. మా కొరకు రక్తాన్ని కార్చితివే ప్రభు, మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని విమోచించావే, మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని క్షమించావే, మా దరిద్రతను కొట్టివేసావే తండ్రి. నా ప్రభువా మీకు వందనాలు. గొర్రె పిల్ల నా తండ్రినైనా మా కొరకై కార్చిన రక్తముకై మీకు వందనాలు తండ్రి. యాగముగా మారిన దేవుడు తండ్రి. మీ యొక్క ప్రభా శరీరాన్ని తండ్రినైనా నలగగొట్టడానికి అప్పచెప్పిన దేవుడు తండ్రి. ప్రభువా మీరు చేసిన త్యాగముకై వందనాలు వందనాలు తండ్రినైనా. ఓ ప్రభువా, మీరు ఆ ప్రభా సిలువలో తండ్రినైనా పొందిన గాయాల చేత మాకు స్వస్థత. ఇదిగో తండ్రినైనా ఆ కీడును తొలగించి ప్రభువా తండ్రినైనా మీ పైన వేసుకొని తండ్రినైనా మమ్మల్ని స్వాతంత్రంగా మమ్మల్ని జీవింపజేసిన దేవుడు తండ్రి. మీకే వందనాలు. ఇదిగో నా తండ్రినైనా ఈ యొక్క స్తుతి ఆరాధనలు కూడా తండ్రి మా తోడు కూడా మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఆరాధన సమయంలో తండ్రినైనా మీ నామం మహిమ పడినందుకు మీకు వందనాలు. మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రినైనా. ఇక రాబోయే ప్రతి ఒక్క భాగంలో కూడా తండ్రినైనా మీరు మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించాలని పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్క కార్యాలలో ప్రభు మీ యొక్క హస్తాన్ని, మీ యొక్క తండ్రినైనా మహిమను తండ్రినైనా మేము చూడడానికి మా కృపను అనుగ్రహించాలి, ఆశీర్వదించండి. యేసయ్య మహాపరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ చప్పట్లు తట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. అందరం కూడా కూర్చున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన మన
మధ్యలో నివసించేవాడు. మనకు కూడా ఈ యొక్క 8 నెలలు కూడా ఆయన చూడడానికి మనకి కృపను అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ఆయన ఎంతగానో మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునికే మహిమ కలుగును కాక. హల్లెలూయా. మరి ఈ రోజున కూడా ఏమైనా సాక్ష్యమో లేకపోతే ఏమైనా ప్రార్థన కోరికలో ఉన్నట్లయితే దయచేసి త్వరగా వచ్చి చెప్పండి. ఎవరేమన్నా సాక్ష్యమో లేకపోతే అందరి వందనాలు. మా మరదలు గారి కొరకు మీరు అందరూ ప్రార్థన చేశారు. మరి గర్భఫలం కొరకు మేము గతంలో 2 వారాల క్రితం తెలియజేశాను. అయితే మొన్న 3 రోజుల క్రితం వెళ్ళారట, టెస్ట్ వెళ్ళినప్పుడు చెక్ చేసినప్పుడు మరి లోన బేబీ పిండం ఎదుగుదలలో లోపం ఉంది, గుండె సరిగా స్పందన లేదు అని చెప్పారు. దాన్ని బట్టి ఇంకొక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ తర్వాత బేబీని ఉంచడమా లేకపోతే అబార్షన్ చేయడం అనేది నిర్ణయిస్తారని చెప్పారు. అయితే వారి కుటుంబంలో అంటే మా మరద యొక్క భర్త గారి కుటుంబంలో ఆ రమయ్య గారికి సంతానం లేదు. మరి వీరి ద్వారా సంతానం వస్తుందని తెలిసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. కానీ ఇంతలోనే మరి ఈ వార్తని వినడం జరుగుతుంది. మేమైతే ఒకటే తలిచాము, దేవుడు మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడు కాదు. ఒక కీడులో కూడా ఒక మేలు దాచి ఉంచే దేవుడిని నమ్ముతున్నాను. ఆ విధంగానే వాళ్ళకి నేను బలపరిచాను. ఎందుకంటే ఏ లోకం కలిగి పుట్టినా కూడా అది సంవత్సరం 2 సంవత్సరాలు ఉండి ఊరుకునేది కాదు. జీవితాంతం దుఃఖపడే అనుభవం ఉంటుంది ఆ లోకంతో కలిగిన బిడ్డలు కూడా. సో ఏదైనా కూడా ప్రభు చిత్తం నెరవేరుతుంది. గర్భము మరలా దేవుడు దయచేస్తాడు తగిన సమయం అందు. ఆయన మనకి ఇవ్వాల్సిన దీవెనలు కానీ వాగ్దానాలు కానీ ఇవ్వకుండా మానడు. సో ఏదైనప్పటికీ కూడా ప్రభు చిత్తం ఎదురు చూద్దాం అని నేను మనోధైర్యంతో వాళ్ళని నేను చెప్పడం జరిగింది. దాని కొరకు మీరందరూ కూడా వాళ్ళ కొంచెం భారంతోనే ఉన్నారు ఈ విషయంలో. ఇది కనుక గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం నమ్ముకుంటూ వాళ్ళందరూ ఆనందిస్తున్నారు. కానీ మరి ఏదైనా దేవుని చిత్తం నెరవేరుతుంది కాక అని చెప్పి మరి వారికి ఇంకొక ప్రయత్నం అంటే మరో టెస్ట్ అనేది చెప్పాను కదా, దాని కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఒక మంచి రిజల్ట్ రావాలని మీరందరూ కూడా ప్రార్థన చేయమని ప్రత్యేకంగా ఈ సంఘంలో చెప్పమని కోరారు. ఎందుకనగా నేను గత సాక్ష్యం నేను చెప్పినప్పుడు వాళ్ళు ఎంతగానో సంతోషించారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పమని చెప్పి ఉన్నారు. సో మరొకసారి జ్ఞాపకం చేస్తాను ఏంటంటే మీరందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. ఇచ్చిన మాటలు దేవుడికి ఇచ్చిందాక. ఏమన్నా సాక్ష్యమో లేకపోతే ప్రార్థన పెట్టుకున్నట్లయితే దయచేసి, లేదంటే మనము చెప్పిన ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి ప్రసాదనాల అమ్మ కొరకు ప్రార్థన చేద్దాం. మరి మొబైల్ ముందుకు వచ్చి ఈ యొక్క సాక్ష్యం కొరకు ప్రసాదనాల తల్లి కొరకు ప్రార్థిస్తాం. స్తోత్రమయ్యా యేసయ్యా, స్తోత్రం దేవా. ఆమేన్, హల్లెలూయా దేవా. ఈ సాక్ష్యం భాగంలో దేవా, ఆమేన్, హల్లెలూయా దేవా. చెప్పిన సాక్ష్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రసాదన అమ్మ కొరకు దేవా, ఆమేన్, హల్లెలూయా యేసయ్యా, భారంగా ప్రార్థన చేస్తున్నాను దేవా. ఆమేన్, హల్లెలూయా దేవా. తల్లిని బలపరిచయ్యా యేసయ్యా, మీ రక్తంతో దేవా, ఆమేన్, హల్లెలూయా దేవా. ఆమేన్, హల్లెలూయా యేసయ్యా, ఆమేన్, హల్లెలూయా. ఈమె ఏ బలహీనతో ఉందో దేవా, ఆమేన్, హల్లెలూయా, అదని తీసివేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ప్రదీప్ సార్ నేను చెప్పిన సాక్ష్యం కొరకు దేవా, ప్రార్థన కోరిక కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. గర్భం ఫలం దేవా, ఆమేన్ కొరకు దేవా ప్రార్థన చేసేటప్పుడు దేవా మీరిచ్చిన దేవా ఏమైనా ఫలం అన్న దేవా ఆమేన్ ఫలిభరితం చేయాలి దేవా. ఆమేన్, హల్లెలూయా యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఆ గర్భం దేవా స్థిరపడాల దేవా. ఆమేన్, హల్లెలూయా యేసయ్యా. ఆమేన్, ఆ కుటుంబం దేవా సంతోషపడాల దేవా. ఆమేన్, హల్లెలూయా. సాక్షి పంచుకోవాలి యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు దేవా ఎవరైనా దేవా గర్భఫలం లేకుండా దేవా ఆమేన్, హల్లెలూయా బాధలో కష్టంలో ఉంటే యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఆ మనసును ఎరిగి ఉన్న దేవుడయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, సారాని దేవా ఆశీర్వదించిన దేవుడు యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఒక పెద్ద సంతానమని ఇచ్చిన దేవుడయ్యా. ఆమేన్, హల్లెలూయా. గర్భం ఫలం లేని వాళ్ళకి దేవా ఆమేన్ నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆశీర్వదించు
ఆశీర్వదించి దేవా. ఆమేన్ హల్లెలూయా. సంతోషం దేవా, విషయం దేవా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. సాక్ష్యం చెప్పాలి దేవా. ఆమేన్ ఒక్కొక్కరు దేవా. ఆమేన్ మా సంఘస్థలో దేవా. ఆమేన్ హల్లెలూయా. ఆ భారమని తీసివేయని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకా దేవా సాక్ష్యం అని దేవా ఆమేన్ బలపరచయ్యా. ఒక్కొక్కరు వచ్చి సాక్ష్యం చెప్పాలా యేసయ్యా. ఒక్కొక్కరిని ఆశీర్వదించి దీవించండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. మరి మీ ప్రార్థనలో కూడా చెప్పిన ఈ యొక్క ప్రార్థన వినంతి కొరకు ప్రార్థించండి. దయచేసి ప్రసాదం కూడా తల్లి కొరకు ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థించండి. ఆ కిడ్నీ ప్రాబ్లం అంతా కూడా ప్రభు తీసివేయాలని చెప్పి, అది మాత్రం కాకుండా మరి సోదరుడు చెప్పిన ప్రదీప్ చెప్పిన ఆ యొక్క కార్యం కొరకు ప్రార్థించండి. గర్భఫలాన్ని ఆయన బలపరచాలని మరి ప్రతి ఒక్కరు ప్రార్థించండి. అది మాత్రం కాదు, ఆశక ఉద్యోగం కొరకు ప్రతి ఒక్కరు మీరు ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి ఉద్యోగం లేకుండా చాలా కష్టాల్లో ఉన్నది సహోదరి కూడా. ఆమె కొరకు మరి దేవునికి మహిమ కలుగును కాక. ఏదేమైనప్పుడు కూడా అక్క కొరకు ప్రార్థించండి. బలహీనతల్లో కూడా ఉన్నది, ఆమె కొరకు ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేలాగా అకామ లేని వారి కొరకు ప్రార్థించండి. మరి సమస్యల్లో ఉన్న వారి కొరకు ప్రార్థించండి. ఒకరి కొరకు సంఘానికి వచ్చేవారు మీకు ఎవరైతే పేరు తెలుసో వారిని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న పేరు చెప్పి దయచేసి ఒకరికొకరు మీరు ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించినగాక. హల్లెలూయా. మరి ఇప్పుడు కూడా కీర్తన 90వ కీర్తన మనం అందరం కూడా చదువుదాం. మన మధ్యలో సోదరి మేరీ గారు ఉన్నారు, వారి ముందరకు వచ్చి కీర్తన 90వ కీర్తన చదువుతారు. దయచేసి అందరూ దేవుని యొక్క వాక్యాన్ని కనపరిచేలాగా అందరూ లేచి నిలబడి కీర్తన 90వ కీర్తన అందరూ సోదరులతో కలిసి మనం చదువుతాం. ప్రభువా, తరతరం నుండి ప్రభువా, తరతరం నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతమును పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గడిచిన నిన్నటి వలెనున్నవి. రాత్రి అందలి ఈ యొక్క జాము వలె ఉన్నవి. వరద చేత పైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దునే వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దునే అది మొలిచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడవారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములు నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములను కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడుపుతిమి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును. అయినను వాటి వైభవము ఆయుష్యమే, దుఃఖమే. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయమును
కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరక్కొందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడును అనుభవించి ఎండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యమును కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. కీర్తనలు ప్రభు దీవించునుగాక. హల్లెలూయా. అందరం కూర్చున్నా. మరి యొక్క కీర్తన కూడా వివరించడానికి మన మధ్యలో సహోదరుడు చినరాజు గారు ఉన్నారు. వచ్చి వివరిస్తారు. సహోదరుని మరి ప్రోత్సహించాలన్నా అందరూ చప్పట్లు కొట్టి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నాయన మీకు మరొకసారి ప్రభావ నాయన మరి నాయన ప్రార్థించుతున్నాం తండ్రి. నాయన మరి నాయన ఇచ్చినటువంటి నాయన ఈ యొక్క నాయన అవకాశము తండ్రి నాయన ఏమాత్రం నాయన మరి కాదు తండ్రి. నాయన మరి మీ యొక్క నాయన మరి దాసుడైనటువంటి నాయన మోషే తండ్రి నాయన ఇచ్చినటువంటి ఈ నాయన మరి కీర్తన గ్రంథము నాయన చదువుతుండగా నాయన అందులో తండ్రి నాయన మరి మాకు నాయన ఈ కొద్ది నాయన జ్ఞానము అల్పమైనటువంటిది నాయన మీ వాక్ను తండ్రి నాయన మా మధ్యలో తండ్రి నాయన నిలబెట్టమని నాయన మా హృదయంతో నాయన మీకే మాట్లాడమని నజరేయుడు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ముందుగా కీర్తన ఇది మనందరికీ తెలుసు, హెడ్లైన్ ఆల్రెడీ చదువుతాం. సో ఇది మోషే మనకి ఇచ్చినటువంటి చూస్తున్నటువంటి ఈ 90వ కీర్తన. అయితే ఇందులో మనం కొన్ని అంశాలుగా మనం కనుక వివరించుకోగలిగితే, ఇందులో మనం స్ప్లిట్ చేసుకుంటే ఇవి మన యొక్క జీవితకాలం ఎంతవరకు మన యొక్క శైలి అంటే ఇప్పుడు మనం సైంటిఫిక్గా చూసుకుంటున్నా ఎలా చూసుకున్నా కూడా మన యొక్క ఏజ్ లిమిట్ అన్నది చాలా తగ్గిపోతుంది. సో ఈ మనకి సమయం కూడా చాలా తక్కువ ఉన్నది. సో కట్ షార్ట్ మనం చేసుకుంటే ఇందులో మానవుని యొక్క జీవితము తాత్కాలికమే అన్నది ఒకటి మనం చూడొచ్చు. రెండవ అంశంగా మనం చూస్తే పాపం మరియు దేవుని యొక్క కోపం. సో తర్వాత ఇంకొక అంశం ఏంటి అని అంటే పరివర్తన కోసం మన రిపెంటెన్స్ పిలుపు, అలాగే దేవుని యొక్క కృప మరియు దయ కోసం ప్రార్థన. ఇది మనం 14వ వచనంలో మనం చూడొచ్చు. అయితే మనకి పాపం అంటే చాలా చిన్నదే అని చాలామంది చెప్పొచ్చు, చాలామంది వినొచ్చు. అది చిన్నదే కదా, వైట్ లైస్, సో అబద్ధం అంటే ఇది మనం చాలా చిన్నగానే కనబడుతుంది. కానీ దేవునికి మనం ఆల్రెడీ మనం గిల్బర్ట్ గారి మెసేజ్ కానీ అన్న వాళ్ళు చెప్పినటువంటి మెసేజెస్లో అన్నిటిలో కూడా చూస్తే సో ఫర్గెట్ అబౌట్ పాస్ట్, గతించినటువంటి వాటిని మనం మర్చిపోదాం. ఎందుకు అనంటే మనకి ప్రసాదం కూడా చెప్పినటువంటి మెసేజ్లో కూడా అదే, ఆయన యొక్క అంటే మన ఎడల కనికరము ఎలా ఉన్నది అని అంటే మన యొక్క పాపములు సముద్రములో ఆయన ఒక రాయి కట్టి వేసేసినట్టుగా ఉన్నాయి. కానీ మన యొక్క శోధన ఎలా ఉంటుంది అని అంటే ఈ వారం వద్దు సంఘానికి, నువ్వు పాపం చేసి ఉన్నావు, సో నువ్వు కొంచెం అవాయిడ్ అవ్వు. సో మన యొక్క ఎక్కడో ఒక కదలిక ఏదో ఒకలాగా మనకి ఆలయానికి లేకపోతే సహవాసానికి దూరంగా మనం జరిగిపోతుంటాం. ఇదే జరిగేది. అయితే దేవుని యొక్క ఈ సందేశం కనుక మనం చూడగలిగితే కాల్ ఫర్ రిపెంటెన్స్ అంటే 12వ
వచనంలో మనం చూడగలిగితే మన యొక్క దినములు లెక్కింప జ్ఞానము మనకు నేర్పు. అయితే అటువంటి మనం ఈ రోజుల్లో మనం పశ్చాత్తాపం చెందాలి, అలాగే పాపంలో ఉండకుండా దేవుని వాక్యాన్ని అనుసరించాలి. ప్రతి వారం మనం అదే చూస్తుంటాం. అయినను ఏంటి అని అంటే సహవాసం. ఈ సహవాసం మనకి వాట్సాప్ స్టేటస్లో చాలామంది పెడుతూ ఉంటారు కానీ అది ఫాలో అవ్వరు. సో అలానే మనం చాలామంది చదువుతూ ఉంటారు కానీ అది ఆచరణలోకి ఉండదు. సో చదివేది లేకపోతే ఏది మనం తెలుసుకునేది ఉన్నదో అది కొద్దిగైనా కూడా అది దేవునికి ఇష్టకరంగా ఇతరులకు ఉపయోగపడే విధంగా మనం ఉండాలి. మన మాటల్లోనూ దోషం లేకుండా. అందుకోసమే యాక్చువల్గా మనం తెల్లవారుజామునే యాక్చువల్గా దేవుడు కోరుకునేది అదే. ఏంటి అని అంటే నీ యొక్క అంటే పిల్లల కోసం లేకపోతే మన యొక్క పాపముల నిమిత్తం మనం బలి అర్పణగా మన ప్రార్థన ఉండాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ ప్రతి ఉదయం ఆయన కృపతో మనం తృప్తి చెందే విధంగా మనం ఉండాలి. అయితే ఇది మనం అంటే అది కావాలి ఇది కావాలి అని మనం పర్టికులర్గా మనం అడుగుతాం. కానీ అంటే మన యొక్క జీవితం కొద్దిగైనా అది తెలుస్తూ మనకి ఎలాగా అని అంటే ఆదికాండంలో మనం దేవుని యొక్క సృష్టి ఆదాము హవ్వను మనం చూడగలిగితే 930 సంవత్సరాలని మనం విన్నాం. అయితే మెతుషెల బ్రతికినటువంటి కాలం ఇంకా ఎక్కువ. అయితే దేవుడు దాన్ని తగ్గించి నీ జీవితం ఇంత అని ఒక లిమిటేషన్ 130 సంవత్సరాలుగా 128 సంవత్సరాలుగా కుదించాడు. అయినా కూడా మానవుని యొక్క జీవితం అంటే మనం 1000 సంవత్సరాలకి తక్కువ ఇప్పుడు 70 ఆదాము హవ్వ బ్రతికినటువంటి దినాలు. అయితే ఆ 70 సంవత్సరాలు ఇప్పుడు సైంటిఫిక్గా చెప్తున్నటువంటిది 70 సంవత్సరాలుగా. సో మనం ఎలా కన్సిడర్ చేసుకున్నా మన యొక్క జీవితకాలం అలా తగ్గిపోతుంది. చిన్న పిల్లల నుంచి క్యాన్సర్ అని లేకపోతే షుగర్ అని, సో చాలా మంది అనేక రకాలుగా కిడ్నీ ఫెయిల్యూర్ ఏదైనా కానీ. సో అయితే అందరూ ఒక రోజు మనం వెళ్ళాల్సిన వాళ్ళమే. అయితే దేవుని యొక్క చివరి సందేశం ఏంటి అని అంటే ఆయన రాకడకు మనం సిద్ధపడాలి. అయితే 2 పేతురు 3:10 ప్రకారం మనం చూసుకోగలిగితే ప్రభువు రాత్రి దొంగ వలె వస్తాడు అని మనకు దేవుడు ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. అయితే చాలా ప్రవచనాలు చాలా సోషల్ మీడియాలో జరిగేటువంటి అనేక గందరగోళం యొక్క సారాంశం ఏంటి అని అంటే మానవుని యొక్క తలంపులు కానీ మానవుని యొక్క ఆలోచన విధం కానీ దేవుని వైపు మనం చూసేటువంటి గురిని తప్పించే విధంగానే అన్నీ ఉన్నాయి తప్ప మానవుడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కన పెట్టి సో ఈ యొక్క సోషల్ మీడియాలో చాలామంది అంటే మనం చూసేటువంటిది అంతా కూడా దేవుని యొక్క గ్రంథం కోసం మనం వినేదే కానీ ఆలోచన మొత్తం డైవర్ట్ అవుతుంది. సో ఇదే కావాల్సినటువంటి ఈ తలంపులు అంటే ఎంతమంది పరిశుద్ధులే పరలోకం వెళ్తారు, ఈ సంఘం వాళ్ళే పరలోకం వెళ్తారు, ఇలాంటివన్నీ డిబేట్స్ అని. సో చాలా వరకు చాలా విధాలుగా అంటే కాల్వినిజం ఇప్పుడు ఉన్నటువంటిది పరలోకపు తల్లి ఇవన్నీ కొరియా వైపు కానీ లేకపోతే ఈ యుఎస్లో కానీ చాలా అనేకమైనటువంటివి దేవుని యొక్క వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అనేక కార్యాలు ఉన్నప్పటికీ అంటే దేవుడు 3 మేకులతోనే కాదు 1 మేకుతోనే వేశారు, పైన 1 క్రింద 1 2 మేకులే అని చెప్పేటువంటి కొన్ని ఉన్నాయి. సో ఇలాగా మన యొక్క దృష్టి మళ్ళిస్తూ ఈ సోషల్ మీడియా మనకి జరుగుతున్నది. అయితే మనం వీటన్నిటిని మనం పక్కన పెడితే కనుక మన యొక్క సంబంధం దేవునితో జరిగించాల్సినటువంటిది ఏంటి అని అంటే ఆయన నీ పాపాలని నా పాపాలని తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది మన హృదయమారా. ఎందుకంటే ప్రవచనాలు చాలామందికి దర్శనాలు ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా మంది ఉన్నప్పటికీ వాటిని మిస్యూజ్ చేస్తూ మనం వినేటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్నది. అయితే దేవుడు మాట్లాడాలనుకుంటే ఎలాగైనా ఎవరితోనైనా మాట్లాడతారు. కానీ మన యొక్క ఆధారం దేనిపైన? అలనాడు సౌలు సమూయేలు
చెప్పే మాట మీద ఆధారపడ్డాడు. అయినప్పటికీ ఆ మాట లేనప్పుడు, అంటే ఏదైతే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించాడో, బలమైనటువంటి వాళ్ళు, బలమైనటువంటి దేవుని కోసం ఇచ్చేటువంటి బలుడు కాబట్టి ఆ పశువులను నేను తీసుకుని వస్తున్నాను అని తిరిగి దేవుడికి ఇది ఎదురుగా నిలిచాడు. అప్పటి నుంచి దేవుని యొక్క వాక్కు సౌలు రాజుకి లేనప్పుడు ఈయన ఆధారపడినటువంటి ఒక చిల్లంగి తలము, ఏదైతే దేవుడు అసహ్యపడేటువంటి ఆ యొక్క క్రియలు చేసేటువంటి వారిని ఇదే సౌలు ఒకప్పుడు తరిమి కొట్టినటువంటి సౌలు తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ప్రేరేపణ కలిగింది. అయినప్పటికీ వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో, సో అది దేవునితో సంబంధించినటువంటి వ్యక్తిగా, సో అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అన్నది దేవుడు ముందుగానే ఏర్పరచుకుంటాడు. అయితే ఇదే ప్రవచనం మీద డిపెండ్ అయితే కనుక ఎలా ఉంటుంది అని అంటే, ఒకసారి నేను దేవుడితో అడుగుతున్నప్పుడు ఎలా అని అంటే, దేవా అంటే ఆ కాన్వర్జేషన్ యాక్చువల్గా నేను మా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సో మహంత్ అని, సో మీ ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. సో మాట్లాడుకుంటున్నప్పుడు జరిగినటువంటిది ఏంటి అని అంటే, నేను ఇలా అడుగుతున్నాను అని అంటే, అడిగే దాంట్లో సఖ్యతగా అంటే ఇప్పుడు లేనటువంటి ఆ యొక్క అంశం, అందుకే నాకు జవాబు దొరకట్లేదు. సో ఏంటి అది అని అంటే, దేవా మరి అంతం వరకు నీతో నేను ఉంటానా లేదా అన్నది. సో అదే తెలిస్తే దేవుడు యాక్చువల్గా మనకి ఈ యొక్క ఇన్ని సంవత్సరాలు ఈ వచనం పర్టికులర్గా 3:10 2వ పేతురు 3:10 రాత్రి వేళ దొంగ వలె వస్తాను అని దేవుడు చెప్పినటువంటి మాటను దేవుడు ఎలా రివీల్ చేస్తాడో చేయడు. సో కాబట్టి అడిగేటువంటి ప్రశ్నను లేదంటే ఆలోచనను దేవుడితో సవ్యంగా అడగాలి అన్నది అదొకటి. అయితే దేవుడు అనేక విధాలుగా మనకి ఇచ్చినటువంటి అవకాశం కొద్దిగా జీవితం అయినప్పటికీ మనం దేవునికి అంటే కల్మషము లేకుండా, మన హృదయంలో పాపం లేకుండా ఉన్నటువంటి వాటిని మనం ఉదయకాలమున, రాత్రి కాలమున, ఏది కాలమునైనా మన హృదయము శుద్ధి చేసుకుని ఆయన్ను మనం ప్రార్థనలో పశ్చాత్తాపంగా అడిగి, ఎందుకంటే దినములు చెడ్డవి కనుక పర్టికులర్గా మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది. సో దేవుడు చాలా చాలా లోతైనటువంటి అంశాలు. అయితే మన కళ్ళు కాదు, హృదయమే మనకు మోసకరమైనటువంటిది. ఎందుకనంటే చాలా మంది ఈ యొక్క అంటే నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకుంటున్నాం, కానీ దేవుడు అన్ని ఇందాక మనం పాడినటువంటి ఫస్ట్ సాంగ్లో కూడా అదే, దేవుణ్ణి మనం అడగాలి హృదయమారా. సో ఇది దేవుడు కోరుకునేటువంటిది. అయితే మన యొక్క రక్షణ పొందినటువంటి వారముగా, రక్షణ ఇంకనూ పొందాలనుకున్నటువంటి వారు, నిజంగా దేవుడి కోసం తెలిసినటువంటి వాళ్ళు రక్షణ కనుక తీసుకోకపోతే ఇదే సరైన సమయం. సో దేవుడు రాకడ దగ్గరగా ఉంది కాబట్టి రిపెంటెన్స్ అయ్యి మనం ముందుకు కొనసాగుతాం. హల్లెలూయా. మంచి ఒక వాక్యాన్ని పడుకుందాం. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు కూడా కొన్ని కార్యాల కొరకు మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన కాసేపు 2-3 నిమిషాలు ఉంటుంది, బికాస్ టైం లేదు కనుక మనం త్వరగా ముగిద్దాం. మరి ప్రాముఖ్యంగా మన భారతదేశం కొరకు మనము ప్రార్థించాలి. భారతదేశంలో జరుగుతున్న కార్యాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేకంగా కర్ణాటక కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నా. ధర్మస్థల అనే ఒక చోటు ఉన్నది, ఒక తాలూకా ఉన్నది. ఆ తాలూకాలో జరుగుతున్న కార్యాలు మీరు న్యూస్లో చూస్తూనే ఉంటారు కనుక ఆ కార్యాల కొరకు మీరు ప్రార్థించండి. అది మాత్రం కాదు, అనేకమైన సువార్థికులు దేవుని బిడ్డలకి విరోధంగా భారతదేశంలో కూడా వ్యతిరేకత జరుగుతూ ఉన్నది. మన యొక్క సంఘాల కాపుదల కొరకు మనము ప్రార్థించాలి. అనేకులు మరి ఇంకా రక్షణ పొందాలని మనం ప్రార్థించాలి. మన మధ్యలో ప్రదీప్ గారు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యాల కొరకు ప్రార్థిస్తారు. మనం అందరం కూడా కలిసి మరి సహోదరులతో చేరి మనం ప్రార్థించాలి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. మరి వీలైన వారు మొక్కలు వేయండి, లేని వారు మరి మీ స్థానంలో మీరు ప్రార్థన గడిపండి. అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, స్తోత్రములు 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 స్తోత్రములు.
కృపా సత్య సంపూర్ణ దయగల మా ప్రభువా నీ ఘనమైన నామానికి స్తోత్రములు తండ్రి. నాయన నిన్న నేను మేకరితున్న దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన మా ఎడల కృప చూపి నడిపించున్న దేవుడు తండ్రి. ఇదిగో నూతన మాసము ప్రవేశింపజేసిన దేవానికి స్తోత్రములు తండ్రి. నేను గత వాసములో ఉన్న మనుషులు చాలా మంది ప్రభు ఈ మాసంలో లేరు తండ్రి. నాయన ఈ 1వ తారీఖున చాలా మంది ప్రభు నాయన మధ్యలో కలిసిపోయి ఉన్నారు తండ్రి. మృతులైపోయి ఉన్నారు ప్రభువా తండ్రి. నాయన వారి పేర్లు కొట్టబడి ఉన్నావు తండ్రి. సయ్యా అయినను ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడము, మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్న దేవుడము, మరొక మాసంలో చూచడం మాకు కృపించిన దేవుడము తండ్రి. గత 7 మాసములు తండ్రి సయ్యా ఎలాగ జరుగుచున్నవో తెలియదు కానీ మా ఎడల తండ్రి కృప చూపి రెక్కల చాటును భద్రము చేసిన దేవానికి స్తోత్రములు తండ్రి. నాయనా నీ మాట చెప్పిన తండ్రి, నీ వాగ్దానము చెప్పిన ప్రభువా, నీ కృప చొప్పున తండ్రి, నీ కరుణ చొప్పున, నీ జాలి చొప్పున మమ్మల్ని బ్రతికించుచున్న వాడానికి స్తోత్రములు తండ్రి. నాయన మా ఎడల దయ చూపుచు నడిపించుచున్న దేవుడవు తండ్రి. మా మీదకి ఏ ప్రమాదం వచ్చుచున్నదో మాకు తెలియదు, మా ఎడలు ఏ దుష్టకార్యం జరుగుచున్నదో మాకు తెలియదు, మా ఎడలు ఏ ప్రాణము సంకటం మాకు ఎళ్ళకు చుట్టూ ఉన్నదో మాకు తెలియదు. కానీ వాటినన్నిటి నుంచి తప్పించిన దేవుడవు తండ్రి, వాటినన్నిటి నుండి తొలగించిన దేవుడవు. మా మీద పడుతున్న ప్రతి భారముడు ప్రభా నీవు అడ్డుగా ఉండి వాటిని భరించి మమ్మల్ని రక్షించిన దేవుడవు. ఈ ఆరోగ్యము, ఈ సౌఖ్యము, ఈ నెమ్మది, ఈ నాయన జీవితము ఇలా ఉన్నానంటే కేవలం నీ కృప మాత్రమే తండ్రి. అందును బట్టి నాయన నీకు సాష్టాంగ నమస్కారం చేయించున్నాను ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నాయన మా స్తుతులు మహస్సీనుడైనందుకు స్తోత్రాలు, మా ఆరాధన అంగీకరించిన దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో నైనా కొద్ది నిమిషములు నైనా 2 నిమిషాలు ప్రార్థన చేయించుకుని జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాలని అక్కడ ఉన్నాయి ప్రభువా తండ్రి. మా బంధుగణమంతా ఉన్నది, మా రక్త సంబంధికులు ఉన్నారు, మా సంఘం ఉన్నది తండ్రి. సయ్యా ఎంతో మంది క్రైస్తవులు హింసింపబడుచున్నారు తండ్రి. ఆయన జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆయనను ఆదుకును తండ్రి. మాకిచ్చిన రక్షణను, మాకిచ్చిన క్షేమమును, మాకిచ్చిన భద్రతను వాళ్ళందరికీ దయచేయి ప్రభా. మారుమూల దేశాల, మారుమూల రాష్ట్రాల తండ్రి, మారుమూల ప్రాంతాల ప్రభా నాయన భయంకరమైన హింసలు అనుభవిస్తున్నారు తండ్రి. నాయన బయటకు ఎన్నో తెలియని ప్రభు వార్తలు ఉన్నాయి ప్రభా తండ్రి. కళ్ళెదురుగా భర్తలు చంపుతున్నారు తండ్రి. నీ సేవకులు హింసిస్తున్నారు యేసయ్యా, తల నరుకుతున్నారు, కాల్చి వేస్తున్నారు నాయన, కాళ్ళు చేతులు విరగొట్టేస్తారు ప్రభా. ఆయన నువ్వు సేవను పట్టుకుని నాయన నీ కొనసాగుతున్న బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభా. బ్రతుకున క్రీస్తే చావైతే నాకు మేలు అన్న విఘ్నముగా చేస్తున్న సేవకులు జ్ఞాపకం చేసుకో తండ్రి. గర్భఫలము లేకుండా ఎంతో మంది ప్రభా నేను సేవ చేస్తున్నారు నాయన. అనాథులైనప్పటికీ తండ్రి నిన్ను నమ్ముకుని నేను సేవ చేస్తాను. ఏమీ లేకపోయినా తండ్రి, ఆర్థికమైన వనరులు లేకపోయినా, ఉండడానికి సరైన తిండి లేకపోయినా, నేను నీడ లేకపోయినా ప్రభా, కట్టుకునే సరైన బట్టలు లేకపోయినా ప్రభా, ఎంతో మంది తండ్రి నేను కొండ ప్రాంతాల్లో నైనా విలేజ్లో ప్రభా నైనా ఎంతో మంది ప్రభా సేవకు నేను సమర్పించుకొని చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాము. వారు పడుతున్న హింసలు బట్టి ప్రభు వారికి జ్ఞాపకించుకొని రక్షించుము తండ్రి. ఇదిగో తండ్రి కర్ణాటక కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా తండ్రి సయ్య. మా దగ్గర రాష్ట్రంగా మారిపోతున్నది తండ్రి సయ్య. నాయన మతము ద్వేషాలు రగిలిపోతున్నాయి తండ్రి సయ్య. బీజేపీ ప్రభుత్వం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు తండ్రి సయ్య. ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని ముఖ్యంగా ధర్మస్థలంలో జరుగుతున్న ఘోరమైన హత్యలు ప్రభు ఈ మేము వింటున్నాము తండ్రి. నాయన నేను 25 సంవత్సరాల నుంచి ఆయన వింటున్నాను తండ్రి సయ్య. నాకున్న జ్ఞానముతో దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ఎంతో మంది యవ్వన ప్రాయం ఉన్న యవ్వన స్త్రీలు, యవ్వన బాలికలు తండ్రి, యవ్వనస్తులు ప్రభు అక్కడికి వచ్చిన తర్వాత మరి కనబడకుండా పోయారు తండ్రి. ఎన్నో కేసులు పెట్టబడినా కూడా ఏ ఒక్క కేసు కూడా నైనా రిజిస్టర్ కాలేదు. అయినా ఎంతో మంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరుస్తుంది. ఎన్ని కోర్టులు మెట్లు ఎక్కి నాయన పోరాడిన తండ్రి, న్యాయం జరగలేదు ప్రభా తండ్రి. నాయన ఇంతవరకు అడ్రస్ లేకుండా పోయాయి తండ్రి. ఆయన ఈ దినము ప్రభా కొన్ని 100 శవాలు అక్కడ కనబడుతున్నాయి తండ్రి సయ్య. ఇవన్నీ 100 శవాలు ఆయన బయటకు వస్తున్నాయి తండ్రి. ఆయన ఎక్కడైనా న్యాయం చేయండి ఆయన. మోసగాడును బయట పెట్టుమ తండ్రి సయ్య. మత శక్తులను ప్రభా, మత ఉన్మాదులను ప్రభా నైనా బయట పెట్టుమని అడుగుచున్నాము తండ్రి. మా దేశముకు శాంతి సమాధానము దయచేయ ప్రభా నాయన. నీ ప్రేమను ఎరిగి నడుచుకునే కృప దయచేయండి. నీ సిలువలో ఉన్న త్యాగాన్ని గుర్తెరిగే కృప దయచేయమని అడుగుచున్నాము. అలాగే మా తెలుగు రాష్ట్రాలను కాపాడండి. మా తెలుగు రాష్ట్రాలు జరుగుతున్న సేవలు జ్ఞాపకం చేసుకోండి నాయన. మా ముఖ్యమంత్రులు దీవించండి నాయన. మా మంత్రులను దీవించండి. రాజకీయ పార్టీలు దీవించండి ప్రభా. ఎవరైనప్పటికీ తండ్రి యేసయ్య నాయన ప్రజలకు సేవ చేసే వారికి ఉండడానికి సహాయం చేయండి. మా ప్రధానమంత్రిని దీవించండి నాయన. మా రాష్ట్రపతిని దీవించండి ప్రభా. మా కేంద్ర మంత్రులు దీవించు ప్రభా తండ్రి నాయన. సమపాలన చేకూరు కృప దయచేయండి. స్వార్థపూరితమైన రాజకీయాలు తొలగించండి తండ్రి సయ్య. మత రాజకీయ
రాజకీయాలు కాకుండా తండ్రి నాయన సస్యశ్యామలమైన భారతదేశముగా నన్ను వెదజల్లే ప్రభు దయచేయమని అడుగుతుంది. స్తోత్రాలు. అలాగే మా సంఘమును దీవించండి. మా ఇచ్చిన ఈ మంగా ఫుల్ గాస్పల్ సంఘమును బట్టి నీకు స్తోత్రాలు. ఇది ఏర్పాటు చేసిన గిరిబట్టి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీరు ఆశీర్వదించండి. ఆయన వారి మందులు ఆయన కుటుంబాన్ని దీవించండి, బిడ్డను దీవించండి. నాయన వారి సేవను అభివృద్ధి చేయమని అడుగుతున్నాము తండ్రి. నాయన సేవలు చేస్తున్న ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ మంగా గాస్పల్ సంఘమును బట్టి ప్రభు నాయన జరుగుతున్న తమిళ సర్వీస్, హిందీ సర్వీస్, ఇంగ్లీష్ సర్వీస్, తెలుగు సర్వీస్ అన్ని ఆరాధనలు బట్టి నీకు మహిమ చెల్లించున్నాము తండ్రి. ఇక్కడ అభివృద్ధి పరచండి, ఇక్కడ అభివృద్ధి పరచండి. ఇక్కడ ఎంతో మంది వచ్చిన సహాయం చేయండి తండ్రి. మా తెలుగు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాము. మాకు ఇచ్చిన సేవకులు బట్టి వందనాలు. అన్ని గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన సహోదరి సిస్టర్, నాయన దేవుని సేవకులు చాలా సిస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాము. వారిద్దరిని ఏర్పాటు చేస్తున్నాం. నీకు స్తోత్రాలు తండ్రి. వారి భారం కలిగి చేస్తున్న సేవను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన వారు చేస్తున్న సేవను నీకు అభివృద్ధి పరచండి. ఎన్నో ఆత్మలు కదిలింపబెట్టి సహాయం చేయండి. నాయన ఎన్నో ఆత్మలు రావాలి తండ్రి సయ్యా. అందులో బట్టి ప్రభా మా అందరి ప్రభా పూర్వకల్పన అడుగుచున్నాము తండ్రి సయ్యా. అలాగే వారికి ఇచ్చిన గర్భఫలాన్ని కూడా దీవించండి. అలాగే మన సంఘంలో విశ్వాసాలు అందరినీ దీవించండి సయ్యా. పేరు పేరుని ఆశీర్వదించండి. ఎవరు ఏ అక్కర్లుతున్నారో ఎరిగిన వాడా సమస్త అక్కర్లు తీర్చండి. వారి ఆర్థిక స్థితులను మార్చమని అడుగుచున్నాము. ఉద్యోగంలో భద్రత దయచేయండి నాయన. భయంకరమైన వాతావరణంలో తండ్రి క్షేమ దయచేయండి తండ్రి. సన్నిధిలో మీరు సమానమైన నాయన నువ్వు న్యాయకర్త కూడా నడిపించండి, సమాధానకర్త కూడా అండి. కఠినమైన యజలకు మంచి మనసు దయచేయండి, తోటి వారికి మంచి మనసు దయచేయండి ప్రభా. నాయన ఉద్యోగంలో క్షేమ దయచేయండి తండ్రి సయ్యా. అందరి ఏడలో ప్రేమను నైనా కనిపించే వారిగా చేయమని అడుగుచున్నాము. స్తోత్రాలు. సమస్త మెరిగిన వాడిని మహిమ చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన పాదముల చేత అడిగిడుచున్నాము తండ్రి. అలాగే ప్రార్థించేటప్పుడు మన యొక్క వ్యక్తిగత కార్యాల కొరకు, మన కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, భార్య కొరకు, భర్త కొరకు, మన కుటుంబ సమస్యల కొరకు మనం అందరం కొరకు ఒక 2 నిమిషాలు ప్రార్థించేద్దాం. అందరం కూర్చున్నాం. మరి కొన్ని ప్రకటన చెప్పిన తర్వాత మనము కానుకల కొరకు, దాని తర్వాత వాక్యం కొరకు ప్రార్థన చేసి వెళ్తాం. ప్రాముఖ్యంగా ఇక్కడ ఫైర్ చెకింగ్ ఉన్నది కాబట్టి అన్ని బేస్మెంట్స్లో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చాలా వరకు చెకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అందుకొరకు పాస్టర్ మమ్మల్ని చెప్పిన ప్రకారంగా 6:30 కల్లా ముగించడానికి ప్రయత్నిద్దాం. పోయిన వారం కూడా కాస్త సమయం అయిపోయింది. సో ఈ వారం త్వరగానే ముగిద్దాం. అది ఒక విషయము. దీని తర్వాత మరి ఈ యొక్క కూడిక అయిన తర్వాత ఒక 5 నిమిషాలు అందరూ కలిసి ఒక 2-3 కార్యాల కొరకు మనము ఒక చిన్న ఆలోచనలాగా మాట్లాడుకోవాలని అనుకున్నాం. కనుక ఆరాధన అయిన తర్వాత ఒక 5 నిమిషాలు మనము ఆ కార్యాల కొరకు మీటింగ్ లాగా మాట్లాడుకున్నాం. మరి ప్రాముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ప్రార్థన కొరకు 24 hours చైన్ ప్రేయర్ అని వాట్సాప్లో పెట్టింటాం కదండి. సో ఆ టైమింగ్ మీరు ఏ టైమింగ్ చేయగలరని చేయాలని ఆ టైమింగ్స్ కూడా నేను వాట్సాప్లో పెట్టున్నా. వెళ్ళేక ముందుగా, మనం బయటకు వెళ్ళేక ముందుగా ఆ టైమింగ్స్ ఇచ్చారంటే ఆ టైమింగ్స్ నేను నోట్ చేసుకుంటా. టైమింగ్స్ ఇచ్చేది మాత్రం కాదు, ఆ టైమింగ్స్లో మీరు ప్రార్థన చేయాల్సింది ఒక 15 minutes 15 నిమిషాలు మాత్రమే ప్రార్థన ఉంటుంది. సంఘం కొరకు, దేశాల కొరకు, ప్రత్యేకంగా మీ కొరకు కూడా ప్రార్థన చేసే ప్రాముఖ్యమైన సమయం, ఇతరులకి ఇచ్చే సమయంగా ఉంటుంది. కనుక ఆ సమయాన్ని మీరు ఇవ్వాల్సిందిగా మరి మనం చేసుకుంటున్నా. ప్రతి వారం కూడా మనం కీర్తనలు చదువుతూ ఉన్నాం. వచ్చే వారం కూడా 91వ కీర్తన మనము చదవాలి. ఎవరైనా ఇంకా మేము చదవాలని ఆశగా ఉన్నది అని అనుకున్న దయచేసి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దయచేసి రండి, చదవండి. అదేలాగా వివరించడానికి కూడా నేను కూడా వివరించాలి దేవుని యొక్క వాక్యం అని మీకు ఆసక్తి ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. వాక్యము అందరం కూడా మనము పంచాలి. హల్లెలూయా. మనం అందరము నేర్చుకున్నామంటే రేపు రోజున మనం ఎక్కడ ఉంటామో తెలియదు, దేవుడు ఎక్కడ మనల్ని నిలబెడతాడో తెలియదు, ఒకవేళ పరిచర్య మనకి ఇస్తాడో అని కూడా తెలియదు. ఎందుకంటే మేము కూడా విశ్వాసంలాగానే కూర్చొని ఉండేవారు. కానీ ప్రభు ఎన్నుకున్నాడు కాబట్టి ఈ రోజున ఇక్కడ నిలిచి ఇలాగా మాట్లాడడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. నా పరిస్థితి ఏంటని నాకే తెలుసు. మాట్లాడడానికి కూడా తెలియని వాడిని కూడా నిలబెట్టే దేవుడు. అలాగా నేను ఎలాగ వాడబడతానులే, నాకు ఎలా అవకాశం వస్తుందిలే అని మీరు అనుకోవద్దండి. దేవుడు ఎవరినైనా
ఆయన వాడుకోగలడు. కనుక మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదేలాగిన ప్రతి వారం కూడా వాట్సాప్ ప్రేయర్ లేడీస్ది జరుగుతూ ఉంది. జెంట్స్ది ఇంకా ప్రారంభించబడలేదు. మరి ఈ వారం దేవుని చిత్తం అయితే ప్రారంభిద్దాం. అదేలాగిన క్యాంప్ పరిచర్యల కొరకు ప్రార్థించండి. ఒకవేళ మీకు రావడానికి కుదరలేదు, నేను ఎలా వెళ్ళానని అనుకున్నట్లయితే మీ క్యాంపులో ఎవరైనా ఉన్నట్లయితే అక్కడికి వచ్చి దర్శించడానికి, వారి కొరకు ప్రార్థించడానికి మాకు తెలియజేయండి. కనీసం మేము అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాం, సరేనా? లేదంటే మీరు మా రూమ్కి వచ్చి ప్రార్థన చేయండి అని మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా వచ్చి ప్రార్థన చేస్తాం. మా రూమ్ చిన్నది, మేము ఉండేది ఒక బెడ్ స్పేస్ అన్నది, ఎలాగా ఆహ్వానించేది అని మొహమాటము పడకండి. మనము ఇక్కడ అంతా అలాగనే జీవిస్తూ ఉన్నాం మన పరిస్థితులను బట్టి, సరేనా? దాంట్లో అంతా మీరు ఆ కార్యాల్లో నేను ఎలాగా ఆహ్వానించాలి, ఎలాగా ఇక్కడికి వాళ్ళు ఎలా వస్తారు, ఎక్కడ కూర్చోబెట్టను అనే ఆలోచన అంతా వద్దు. అక్కడ మేము వచ్చి మీ కొరకు ప్రార్థించడానికి. సో ఆ కార్యాలు మీకు అక్కడికి వచ్చి ప్రార్థించామంటే ఎవరైనా పక్కలో ఉండేవారు వారు వింటారు, కనీసం ఆ ప్రార్థనని వింటారు. అలాగా మీరు సహాయం చేయాలని, ప్రభు యొక్క పరిచయం కొరకు సహాయపడాలని మనవి చేస్తున్నాం. హల్లెలూయా. మరి ఈ రోజు కూడా వచ్చే వారం ఇదే సమయంలో ఆరాధన ఉంటే తప్పక రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి ఇప్పుడు కూడా కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. మరి సోదరి దైవ కృప ముందుకు వచ్చి మిగతా కానుకల్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తారు. మహామిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులు తండ్రి, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రం రాజా, సర్వశక్తిమంతుడు, నీకు వందనాలు. ఈ సమయంలో ఈ పాద సన్నిధికి వచ్చే నిజనిస్తామో నీకు తెలుసు ప్రభు, నీకు వందనాలు ప్రభా. ఇదిగో 2-3 కూడి నా నామం ఎక్కడైతే స్తుతిస్తారు వారి మధ్యలో నేను అక్కడ ఉన్నావు దేవా. చిన్న మందిగా మేము కూడి ఉన్నాం ప్రభా. ప్రతి విషయంలో నీ కృపకు తోడుగించిన దేవా, నీకు వందనాలు ప్రభా. ఇదిగో నేను గుప్పిడితో పట్టుకుని నేను కానుకలు వెత్తటానికి నేను ప్రతి ఒక్కరికి సమీపంగా ఉన్నప్పుడు ప్రభా, ప్రతి గుప్పిడిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్న తండ్రి. ఆకాశవాకులు ప్రతి పట్టరాని దీవులు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్న తండ్రి. లేమిలోని కరువులోని కానీ కష్టాల్లో సుఖాలు ప్రతి విషయంలో నేను నామాలు స్తుతించిన ప్రభు. కానుకలుగా ఇచ్చిన ప్రతి గుప్పిడిని తీర్చండి. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఎవరికేం కావాలో నీకు తెలుసు కనుక వారికి అనుగ్రహించిన ప్రభు. నిండైన కృపను మెండిగా వారికి అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్య పాదములు బట్టి బ్రతుకుని వేడుకొని ప్రార్థిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. కానుకలు ఉన్నవారి ఏంటి లేకపోతే పర్వాలేదు. వేదనలలో విశ్రాంతివై విన్నంటే నిలిచావయ్యా. ఓటములలో ఓదార్పువై ఓటమే దించావయ్యా. వేదనలలో విశ్రాంతివై వెనుకటి నిలిచావయ్యా. జీవితం నీదయా, నాదన్నదే ముందయా, నాకున్నదంత నీదేనయ్యా. యేసయ్యా, యేసయ్యా. ఏ రాగమో తెలియదు, ఏ తాళమో తెలియదు, ఏమని పాడను, ఏమని పొగడెదను. యేసయ్యా, యేసయ్యా. ఏ రాగమో
ఏమని పాడను, ఏమని పొగడెదను యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. మరి ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం వెళ్దాం. అందరూ కూడా కళ్ళు మూసి తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు తండ్రి. ఇదిగోన ప్రభు ఆరాధనలో తండ్రి నాయన, సాక్ష్యాల్లో తండ్రి ప్రభు ప్రార్థనలో కానుకలు మా తోడుగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో కూడా తండ్రి నాయన ప్రభు వాక్యంలో తండ్రి నాయన మీ హస్తాన్ని ఉంచి ప్రభు పరిశుద్ధాత్మదేవ నన్ను మరుగుపరిచి తండ్రి నాయన మీ మాటలు తండ్రి నాయన నా నోటి ద్వారా మీరు పలకాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అధికారం కలిగిన యేసయ్య మాటలు మేము వినడానికి మాకు కృపను అనుగ్రహించండి. మీ ప్రతినిధిగా తండ్రి నాయన ఈ యొక్క తండ్రి నాయన వేదిక పైన నిలిచి తండ్రి నాయన మాట్లాడడానికి కృపను అనుగ్రహించినందుకు మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ మాతో మీరు మాట్లాడి ప్రభా మమ్మల్ని దీవింపచేయండి, ఆశీర్వదించండి. మేము ఆశీర్వాదకరంగా మారేందుకు మా కృపను అనుగ్రహించండి. యేసయ్య నామములో ప్రార్థించుకుంటున్నాం పరమాత్మ. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండము 28:15. సమయం లేదు కాబట్టి మరి డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళి ఒక 5-10 నిమిషాల్లో వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాను. ఇదిగో నేను నీకు తోడైయుండి, ఇదిగో నీకు నేను తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. హల్లెలూయా. చాలు. ఇదిగో నేను నీకు తోడై ఉండి. హల్లెలూయా. ఈ యొక్క నెలల గుడక ప్రభువైన దేవుడు మనకి వాగ్దానము చేస్తున్న వాక్యం ఏమంటే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడుచు. హల్లెలూయా. మనకు ఆయన ఈ నెలంతా కూడా తోడై ఉండి మనల్ని కాపాడే దేవుడు. హల్లెలూయా. ఆయన నాకు తోడై ఉండి నన్ను కాపాడే దేవుడు. హల్లెలూయా. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 28:15. ఈ యొక్క వాక్యంలో మరి దేవుడు యాకోబుకు వాగ్దానము చేస్తున్నారు. ఏమని? నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు. హల్లెలూయా. మనకు ఆయన తోడుగా మాత్రము కాదు, మనల్ని ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. ఈ నెలంతా కూడా మన తోడుగా ఆయన ఉండి మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. గత 7 నెలలు కూడా మనల్ని కాచి కాపాడాడు. మరి ఈ నెల ప్రత్యేకంగా ఆయన మనకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనము ఎక్కడికి వెళ్ళగలుగుతామో అక్కడ మనల్ని ఆయన కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ నెలలో మీరు విశ్వసించినట్లయితే ఆయన మీకు తోడుగా, హల్లెలూయా, మీకు ముందుగా ఆయన వెళ్ళి హల్లెలూయా మిమ్మల్ని ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. యాకోబు యొక్క జీవితంలో మనము చూసినట్లయితే యాకోబు మరి మోసగాడని మనకి బాగా తెలుసు. తను ఎలాగా తన తండ్రి ఎదుటి నుండి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని పొందుకొని వారి యొక్క అన్న ఏసావు ఒకవేళ చంపేస్తాడేమో అనే ఆ భయముతో హారానుకు వెళ్ళిపోతాడు. లాబాన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు ఒక రోజున బేర్షిబా అనే ఆ స్థలానికి వచ్చినప్పుడు సాయంకాలం పొద్దుగుట్టినప్పుడు పడుకోవాలని ఒక రాయిని పెట్టుకుని తల కింద పెట్టుకొని పండుకుంటాను. పండుకునేటప్పుడు ఒక దర్శనములో పరలోకము నుండి ఒక నిచ్చెన ఉంటుంది అనమాట, ఒక సీడి ఉంటుంది అనమాట. దాని పైగా ఎవరు దిగుతూ ఎక్కుతూ ఉన్నారో దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దాని పైగా ఎవరున్నారు? దేవుడు లేచి నిలబడి ఉన్నాడని మనము చదువుతూ ఉన్నాం. దేవుడు ఎప్పుడు మనము చూసినప్పుడు సింహాసనం ముందు ఆయన ఆసీనుడై ఉన్నాడని మనము చూస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క స్థలంలో మాత్రము దేవుడు లేచి నిలబడి ఉన్నాడు. ఆయన లేచి నిలబడి
యాకోబుతో ఈ యొక్క వాగ్దానము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు ఒంటరితనంలో ఉన్నాడు. మనం కూడా ఒంటరితనంలో, భయంలో, ఆ యొక్క భీతిలో మనం ఉండేటప్పుడు ఆయన లేచి నిలిచే దేవుడు, నీ కొరకై నిలిచే దేవుడై ఉన్నాడు. ఆయన ఈ నెలంతా కూడా మన కొరకు లేచి నిలబడే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సింహాసనము నుండి ఆయన లేచి నిలబడి, మీరు వాక్యంలో చదివినట్లయితే ఆయన లేచి నిలబడి ఈ మాటలను పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన కొరకు మనల్ని ఆశీర్వదించడానికి ఈ రోజున ఆయన లేచి నిలబడి పరలోకమందున కూడా ఈ మాటలు నిన్ను నన్ను చూసి ఆయన పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను కాపాడు. హల్లెలూయా. ఆయన మనకి నిత్యము ఈ నెలంతా కూడా తోడుగా ఉండి మనల్ని ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. దాని తర్వాత తన చరిత్ర మనము చూసినట్లయితే యాకోబు ఎలాగైతే లాబాను దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలాగా ప్రభు తనకి తోడై ఉన్నాడని మనకి తెలుసు. ఆ గొర్రెలు మరి ఎలాగా పుట్టాలని మరి యాకోబుకి ఆశీర్వాదకరంగా ఎలాగ మారినవని మనము ఆ చరిత్ర అంతా కూడా మరి వచ్చే ఆ యొక్క 29, 30, 31 ఆ వాక్యాలలో మనము చదువుతూ ఉంటాం. అలాగా దేవుడు తన తోడుగా ఉండి ప్రతి ఒక్క మార్గాల్లో కూడా ఆశీర్వాదకరంగా నిలిచి ఆయన్ని కాపాడు. హల్లెలూయా. అదే రీతిగా మనం వెళ్ళే చోట్లంతా కూడా ఈ నెల ఎక్కడికెళ్ళ మనం వెళ్తాము, ఏ మంచి కార్యంలో మనము మన చెయ్యిని చాచి మనము చేస్తాము, ఎక్కడికెళ్ళ మనము వెళ్తూ ఉంటామో ఖచ్చితంగా ఆ స్థలంలో మనల్ని ఆయన ఆశీర్వదించి ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ మనం ఉద్యోగ స్థలానికి వెళ్తూ ఉంటే అక్కడ ఏ అపాయము జరగకుండా మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ కుటుంబం గురించి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడైతే ఆయన ఏ కీడు మీకు జరగకుండా ఆయన కాపాడే దేవుడై. హల్లెలూయా. ఒకవేళ దేవుడు మనతో లేడు అని మనము గ్రహించినట్లయితే ఈ రోజు నుండి గుర్తుపెట్టుకోండి, ఆయన మన తోడుగా ఆయన వచ్చే దేవుడై ఉన్నాడు. ఒక సందర్భంలో మోషే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ ఉన్నాడో మరి 40 రోజుల ఆ యొక్క సీనా కొండ పైన ఆయన వెళ్ళి ప్రభుతో గడపడానికి 40 రోజులు వెళ్ళాడు. ఇంకా మోసే రాడలే అనుకొని వీళ్ళు ఏం చేశారు, వాళ్ళకున్న బంగారాన్ని అంతా తీసి, ప్రజల్లో ఉన్న బంగారాన్ని అంతా తీసి ఒక దూడను చేశారు. మరి ఐగుప్తు దేవుళ్ళలో హపి హతోర్ అని ప్రాముఖ్యమైన దేవతలు అనమాట. ఆ దేవతల గురించి నేను ఫోటోలన్నీ పెట్టిన టైం లేదు కాబట్టి వదిలేస్తున్నా. ఈ యొక్క ప్రాముఖ్యమైన దేవతలు ఏంటంటే ఆ నైల్ నది ఉన్నది కదా, దానికి సంబంధించిన దేవతలు. మేము ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆ దేవతలని అన్నిటిని కూడా మేము చూసాం. సో ఆ దేవతలు ఎలా ఉంటుందంటే ఒళ్ళేమో మనిషిలాగా ఉంటుంది, మూతేమో పిల్లి మూతో లేకపోతే సింహం మూతో అలాగా మూతులు మారిపోతూ ఉంటాయి. అలాంటి దేవతల్ని వారు పూజించేవారు అనమాట. పూజించే వారు ఏం చేశారంటే ఆ అరణ్య ప్రాంతంలోకి, ఆ సీనాయి కొండ కింద వారు నివసించేటప్పుడు అలాంటి ఒక మరి ఆ యొక్క దూడని ఏర్పాటు చేసింది. మరి చరిత్ర చదివితే అలాంటి మనిషి ఒళ్ళుతో కూడిన ఒక దూడని చేశారనమాట. చేసి ఆ యొక్క దూడని వారు పూజించడానికి ప్రారంభించారు. మనం కూడా మన భారతదేశంలో దోమ గుడక గుడి ఉన్నదంట. గుడ్డే దోమ గుడక గుడి ఉన్నది. ఏ దేవుళ్ళని దేవతల్ని మన దేశస్తులో వదలలేదు. అందుకే ఎన్ని కోట్ల దేవతలు ఉన్నారు? 3 కోట్ల దేవతలు ఉన్నారు. సో అలాగా అన్ని దేవతలు ఆ రోజుల్లో ఉండేవన్నమాట. సరే, అది ఒక పక్కకు పెట్టినప్పుడు కూడా దేవుడు కోపపడ్డాడు అనమాట. నిర్గమ కాండం 33:3 ఎవరైనా చదువు ముగిసేస్తున్నా. 33 నిర్గమ కాండం 33:3. నేను మీతో కూడా రాను. అసలక మరి యాకోబుతో ప్రభు వాగ్దానం చేసింది ఏంటంటే నీకు నేను తోడై ఉంటాను. ఎప్పుడైతే దేవుడు
తన ప్రజలు తనకు విరోధంగా దేవుని యొక్క మాటని వినకుండా వ్యతిరేకంగా చేయడానికి ప్రారంభించారో అప్పుడు దేవుడి కోపం వచ్చి ఏం చెప్పాడు దేవుడు, నేను మీ తోడు కూడా రానని చెప్పేసి. ఒకవేళ దేవుడు ఇంతవరకు నడిపించిన దేవుడు వాళ్ళతో కూడా రాకపోయిందంటే మరి అక్కడ అమ్మోరియులు, పెరిసీయులు ఇలాగా 7 జాతులకు చెందిన ఆ ప్రజలు వీరికంటే బలమైన వారు, వీరికంటే ఎన్నికలో ఎక్కువైన వారు అక్కడ ఉన్నారు ఆ ప్రదేశంలో, ఆ కానాన్ దేశంలో. ఆ యొక్క దేశానికి వెళ్ళి వారందరినీ వెలవటాలి. మరి అలాంటి బలము కలిగిన వారిని జయించాలంటే ఈ యొక్క వ్యక్తులతో కుదరదు అన్నమాట, వీళ్ళకి కుదరదు. వాళ్ళు దేవుని యొక్క సహాయం లేకుండా నడవలేరు. అందుకు మోసే మనం చూసినట్లయితే అదే 33, 12 నుండి 16 వరకు ఈ వాక్యాలు ఖచ్చితంగా మీరు చదవండి. 12 నుండి 16 వరకు. మోసే యెహోవాతో ఇట్లనెను, చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని, ప్రభువా నీవు నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని నన్ను పిలిచితివి కదా, నా కటాక్షం నీకు కలిగదనని, నా కటాక్షము నీకు కలిగదను, దట్ ఐ విల్ షో మర్సీ ఫర్ యు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గం నాకు తెలుపుము. హల్లెలూయా. అప్పుడు నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము. ఈ జనము నీ ప్రజలే కదా అనెను. నీ ప్రజలే కదా అనెను. మొదటి వాక్యంలో చూసినట్లయితే దేవుడు మోసేతో నీ ప్రజలు, నువ్వు తీసుకొచ్చిన నీ ప్రజలు అంటాడు. కానీ ఇప్పుడు మోసే ఏమంటున్నాడంటే నువ్వు నడిపించిన నీ ప్రజలు. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోసే నీ సన్నిధి నా ఎడల ఇక్కడ ఉండి మమ్మల్ని తోడుకొని పోకుము. నా ఎడల నీ ప్రజల ఎడలను నీ కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడును. హల్లెలూయా. దేని వలన నువ్వు రాకపోతే నీ ప్రజలకు కటాక్షము కలిగినని ఎలాగ తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. నువ్వు మాతో రాకపోతే అస్సలు మాకు కటాక్షము లేదయ్యా అంటూ మనవి చేస్తున్నాడు. అట్లు మేము అనగా నేనును ఈ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. అలాంటి ప్రార్థన, ప్రభువా మీరు రాకపోతే మాకు ఎలాగ గుర్తింపు, మీరు మాతో రాకపోతే ఈ ప్రజలను నడిపించింది మీరే కదా అని ఇతరులు ఎలాగా గుర్తిస్తారని మరి మనవి చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రభు ఒకవేళ మనతో రాలేదు, నాతో దేవుడు లేడు, నాతో దేవుడు రానంటున్నాడు, నేను అనుకున్న కార్యాలు ఏవి జరగనంటున్నాయి, నాకు అన్ని అపజయాలుగా మారిపోతున్నాయి, నా జీవితము సమాధానము లేకుండా పోతున్నది, నా బ్రతుకులో అన్ని కూడా నిరాశలే మిగిలి ఉన్నాయని ఒకవేళ బాధతో ఉన్నట్లయితే గుర్తించుకోండి, ప్రభు మీతో ఇంకా హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మీతో రావాలంటే ఆయనతో మీరు మొరపెట్టాలి. హల్లెలూయా. ఆయన వైపు తిరిగి మొరపెట్టాలి. ఎలాగైతే మోసే మొరపెట్టాడు ప్రజల కొరకు, ఎలాగా బతిమాలాడో అలాగా మనము బతిమాలాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ఏదో మన జీవితంలో ఇష్టం లేని కార్యాలు కొన్ని ఉన్నాయి. ఈ యొక్క నెలలో కూడా ఆ ఇష్టం లేని కార్యాలు ఏమని మనల్ని మనము పరిశీలించి, ప్రభువా ఈ కార్యంలో మీకు ఇష్టం లేకుండా నేను జీవిస్తున్నానని ప్రభువుకి మీరు తెలియజేసినట్లయితే, ప్రభువుకి మనము మొరపెట్టినట్లయితే, ప్రభువా నాతో రా, నా యొక్క కార్యాలన్నీ అపజయమయ్యాయి, నువ్వు రాకపోతే నేను ఎలాగ వెళుదును అని మరి ఎలాగైతే మోసే ప్రార్థించారో అదే ప్రార్థనతో మనము కలిగి ఉన్నట్లయితే మనకు ఆయన తోడుగా ఉండేది. హల్లెలూయా. హల్లెలూయా. ఆఖరిగా మత్తయి సువార్త 28:20 ఎవరైనా చదవండి. 28 ఆఖరి వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో నేను ఉన్నానని. హల్లెలూయా. ఆయన
ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మరణము పొందిన తర్వాత, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు, ప్రజలకు ఆయన దర్శనాన్ని ఇచ్చి ఆయన పరలోకానికి ఎత్తబడే ముందుగా ఆఖరిగా పలికిన ఈ యొక్క మాటలు, నేను మీతో సదాకాలము తోడై. హల్లెలూయా. మనతో ఎవరున్నారు సదాకాలము? యేసయ్య మనకు తోడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఇది గ్రహించే వారంగా మనము ఉండాలి. మనకు తోడుగా ఎవరున్నారు? మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనకు ఆయనే తోడుగా ఉండి మనల్ని ఆయన నడిపించి దేవుడు. ఈ నెలంతా కూడా ఆ దేవాతి దేవుడు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను, మన కుటుంబాలను ఆయన ఈ నెలంతా కూడా మన తోడుగా ఉండి మనల్ని ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడతాం. అందరూ లేచి నిలబడి మనం ఒకవేళ వాక్యం మొత్తం మనము వినకపోయినా కూడా ఆయన వాగ్దానము చేసిన మాట ఏమంటే, నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడును. యాకోబును ఎలాగైతే కాపాడాడు అలాగ మనల్ని, మన కుటుంబాలని ఆయన కాపాడే దేవుడు. మన ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఆయన మన తోడై ఉండే దేవుడు. ఈరోజు ఒక్కసారి మనల్ని మనము పరిశీలించినట్లయితే, దేవుడు నాకు తోడై ఉన్నాడా? ఒకవేళ దేవుడు నాకు లేడా అని మీరు అనుకున్నట్లయితే, ఒకవేళ దేవుడు నాకు తోడు లేడని బాధతో ఉన్నారా? మోషే ప్రార్థించిన ప్రార్థన కటాక్షాన్ని చూపించే దేవుడు. ఆయన మనల్ని కరుణించే దేవుడు. ప్రభువా, నువ్వు రాకపోతే మేము ముందుకు సాగలేము. మోషే ప్రార్థించు, నువ్వు మా ముందు నడువు, నువ్వు రాకపోతే మేము నడవలేము, మా జీవితము మేము కొనసాగింపలేము. ఒకటి గుర్తించుకోవాలి, దేవుడు లేకుండా మనం ముందుకు సాగలేము. ఆ దేవుడి యొక్క కృప లేకుండా ఈ నెల నువ్వు గడపలేవు, నువ్వు కొనసాగలేవు. ఈరోజు నా దేవాతి దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. నువ్వు రాకపోతే మేము వెళ్ళమయా అని మోషే ఎలాగైతే ప్రార్థించాడు, లార్డ్ నో వి విల్ నాట్ మూవ్ లార్డ్, మేము సాగిపోలేము తండ్రి నాయన, నువ్వు రాకపోతే మేము వెళ్ళము అని మోషే మొరపెట్టాడు. ఈ రోజున నీ కుటుంబము, నీ జీవితము ముందుకి వెళ్ళాలంటే ఆయన తోడు నీకు కావాలి. బతిమాలాడండి, ప్రభువా నా తోడు రా, ప్రభువా నేను వెళ్ళే చోటికి ప్రభువా నా తోడు రా తండ్రి నాయనా, నేను ఎక్కడికి వెళ్ళాలని ప్రభువా నాకు నేర్పించండి అంటూ మనము బతిమాలినట్లయితే ప్రభు మనల్ని ఆశీర్వదించేది. మహాపరిశుద్ధుడా యేసయ్య, ఇదిగో నా తండ్రి నాయనా, ప్రభువా ఈ యొక్క 8వ నెల మొదటి రోజున తండ్రి నాయనా నీకు తోడై ఉండి నిన్ను కాపాడదును అని యాకోబుతో వాగ్దానము చేసిన దేవుడు తండ్రి నాయనా, ఈ రోజున మా సంఘపు బిడ్డలతో తండ్రి నాయనా అదే వాగ్దానముతో తండ్రి నాయనా నీ తోడుగా ఉండి నిన్ను కాపాడదునని వాగ్దానము చేసే దేవుడు తండ్రి. ఇదిగో ప్రభా, మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి నాయనా. ఇదిగో ప్రభా, మా జీవితాన్ని కొనసాగించడానికి మా ముందుకు రండి ప్రభా, మమ్మల్ని నడిపించండి తండ్రి నాయనా. కుడి వచ్చిన ప్రతి బిడ్డలు మీరు నడిపించి కొనసాగింపజేయండి తండ్రి, ఆశీర్వదించండి. యేసయ్య మహాపరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకున్న పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు నిన్ను మరువకు. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మీతో సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నియు అధికముగా ఉన్నవి. మన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నియు
పోవును. నీవు రావా నా యుద్ధకు రా, ఈ విశ్వాస యాత్రలో నువ్వు నడువు, నా ముందు నడువు, ఈ విశ్వాస యాత్రలో నీ సన్నిధి నాకు చాలయ్యా, నా హృదయ వాంఛ నీవేనయ్యా, నీ సన్నిధి నాకు చాలయ్యా, నా హృదయ వాంఛ నీ